మనకు రీసెంట్గా నిన్ననే చూసుకున్నట్లయితే తేజస్వి సూర్య గారు కూడా హాట్ కామెంట్ చేశారనమాట. ఏదైతే ఏపీ తెలంగాణకు సంబంధించి ఏదైతే మనకు సపరేట్ జరిగిందో ఇండియా పాకిస్తాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఉంది. దీని గురించి ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఎలక్షన్ రాగానే పాకిస్తానే గుర్తొస్తుంది. పని శాతగానుడు ఇల్లంతా లింకినట్టు వీళ్ళు ప్రజలకి చేసింది ఏం లేదు, ప్రజలకు వీళ్ళు ఉరగబెట్టింది కూడా ఏం లేదు. కేవలం ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ అనాలి, ఎలక్షన్లు అయిపోయినా జై శ్రీరామ్ అనాలి. కానీ దేశ ప్రజల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ దేశ ప్రజలకు ఏం చెప్పి నేను తేజస్విని ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు యువకునివే కదా, నీ ప్రభుత్వము, నీ భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న యువకులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది చెప్తావా? చెప్పు. అరే నాకు అప్పుడు అర్థం కాదు. దేశభక్తి అంటే మీరే లెక్క ఫీల్ అయితే ఎట్లా? నాకు అర్థం కాదు. మేము దేశభక్తులం కాదు, ఈ దేశంలో మేము పుట్టలేదా? నువ్వు దేశాన్ని కాపాడుతున్నాము, ధర్మాన్ని కాపాడుతున్నాము, మేము అనేది లేనప్పుడు చాలా ఈ పాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మొత్తం ఆగమైపోతుండే అనే సందర్భాలు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నారు ఇదే విషయంలో. అసలు వీళ్ళు వచ్చినాకనే దేశం అయిపోయింది. అది ఆ విషయం ఎవడు చెప్పాడు? రూపాయి పతనం ఎప్పుడైందండి? ఇందిరాగాంధీ పీరియడ్లో రూపాయి పతనమైందా? మన్మోహన్ సింగ్ పరిపాలన రూపాయి పతనమైందా? నువ్వు వచ్చినాక రూపాయి పతనమైంది. మణిపూర్లో అల్లర్లు ఎవరి పరిపాలన అయినా అండి? ఇందిరాగాంధీ పరిపాలన, మన్మోహన్ సింగ్ పరిపాలన, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలన? నీ పరిపాలనే కదా. చెప్పండి. అత్యధికంగా సిఆర్పి జవాన్ల మీద ఉగ్రవాద దాడులు ఎవరి పరిపాలన చేశారు? నీ పరిపాలన కదా. దేశభక్తి అంటే ఏంది? ప్రజలను చంపుడా? దేశంలో అత్యధికంగా కేవలం ఆదివాసీ మహిళలను, ఆదివాసులను చంపింది, దళితులను చంపింది నీ ప్రభుత్వము. ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇవి అడిగితే మనం దేశద్రోహులం. మోడీ గొప్ప అంటే దేశభక్తులు. ఇదా దేశభక్తి అంటే? తేజస్వి ఆన్సర్ చెప్పమని తేజస్విని మాట్లాడతారా? తెలంగాణ గురించి, తెలంగాణ ప్రాంతం గురించి తేజస్వికి అవగాహన ఉందా? ఎట్లా మాట్లాడుతావు భయ? నువ్వు నాకు అర్థంగా తెలంగాణ గురించి. తెలంగాణ పాకిస్తాన్తో పోలుస్తావా? నిన్ను పోల్తాలే పాకిస్తాన్తో. నువ్వు పాకిస్తాన్లోనివి. తెలంగాణ ఈ దేశం కోసం మాట్లాడిన ప్రాంతం. తెలంగాణ ప్రాంతం కోసం వేలాది మంది అమరులయ్యారు. వాళ్ళ అమరవీరుల త్యాగాలు నువ్వు హేళన చేస్తావా? చెప్పు తేజస్వి. దేశ రక్షణ కోసం కూడా బీజేపీ పాటుపడుతుంది కాబట్టి మోడీని 3 సార్లు మనం ప్రధానిగా ఎంచుకోవడం జరిగింది. ప్రధాని అనేది లేకపోతే ఈ పాటికి అస్తవ్యస్తం అవుతుండే అనే సందర్భం ఎన్నోసార్లు విన్నాం కదా. మోడీని 2 సార్లే మనం ప్రధానమంత్రి ఎన్నుకున్నాం. 3వసారి చంద్రబాబు నాయుడు, ఆయన నితీష్ కుమార్ వీళ్ళు ఎన్నుకోరు, మనం ఎన్నుకోలే. ఆల్రెడీ మొన్న కూలిన కురిసే. మొన్ననే ఆ కుర్చీ ఇరిగిపోయింది. కానీ ఆ కుర్చీకి కింద పడి బలవంతంగా మోత్తురు. ఆ కుర్చీ ఇప్పుడు నిన్న కూడా ఇరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో ఆ కుర్చీ నిలమట్టం అవుతుంది. వాళ్ళు చేసిన ఘోరాలు మామూలు ఘోరాలు కావు. ఒకసారి మీరు అధ్యయనం చేయండి. బీజేపీ వచ్చిన తర్వాత దేశం ఎంత విధ్వంసంగా అయిందో. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందల ఏదైతే కుల రాజకీయాలు చేస్తారో లేకపోతే వీటి మీద ఎలిగేషన్ చేసుకుంటూ వాళ్ళు ఓట్లను అనేది దండుకుంటారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదన్న. అంటే ఒకవేళ ఆ పదాలు వాడకపోతే, ఈ ఎలిగేషన్ చేయకపోతే వాళ్ళ ఓట్లు అసలు వాడే అవకాశం లేదా? ఎప్పుడేస్తారు వాళ్ళ కోట్లు? వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని చెప్పు. రాముని గుడి తప్ప వాళ్ళు ఈ దేశంలో ఏం కట్టారు? ఒక మాట చెప్పాలా? 70,000 స్కూళ్ళు మూతపడ్డాయి బీజేపీ అధికారంలోకి వచ్చినాక. తెలుసా విషయం అనుకన్నా? అదాని అంబానీ కోసం ఒకటే రోజు బస్తర్లో 80 లక్షల చెట్లు నరికేసి. తెలుసు అనుకన్నా? అదాని అంబానీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? బీజేపీ ప్రభుత్వం రాకముందుకి ఎంత ఆస్తులు వచ్చినాక ఎంత? ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. తేజస్వి సూర్య కూడా సారీ చెప్పిండు, క్షమాపణలు కోరుకున్నాడు. బై మిస్టేక్లో నేను అనడం జరిగింది. నాకు తెలంగాణ ప్రజల మీద, బలిదానాల మీద విపరీతమైన గౌరవం ఉంది. నేను అనాలని ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పిన మాటలే కావని చెప్పేసి సారీ చెప్పిండని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు కదా. ఏడసారి చెప్పిండు సారీ. బీజేపీ నాయకులు చెప్పారు. బీజేపీ నాయకులు ఆయనకు సారీ బతిమలాడుకోరు. అదో డ్రామా. అవసరం ఒకరు సారీ చెప్తే ప్రెస్ మీట్ పెట్టమను. ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పమను. మరి ఎందుకు చెప్పలే? అరే ప్రజలు పిచ్చోళ్ళ నాకు అర్థంగా. కాబట్టి ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తేనే బాగుంటుందని తెలియజేస్తుంది. అంటే బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడి 4 గోడల మధ్యలో సారీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే వర్షన్లు అంటున్నారు. ఏడ సారీ చెప్పలేదు. ఎవడు చెప్పిండు? నువ్వు చూసినావా? అదో డ్రామా. వీళ్ళు చెప్తారు సారీ చెప్పి, కానీ తప్పు. సారీ చెప్పిన 4 గోడల మందిని బయట చెప్తాడు. అరే నేను చేసిన తప్పు నొప్పుకొని నీకేం తప్పదు ఏం? అదా ఏమన్నా? అది డ్రామా. ఆడు చెప్పలేదు, వీడి లేదు అని ముచ్చట. అది వీళ్ళు ముచ్చట చెప్పుడు తప్ప తెలంగాణ ప్రజలు బిచ్చం పెట్టే దాఖలా లేవు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గురించి ఈ 2.5 ఏళ్ల పాలన గురించి ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి అన్నట్టు వీచే గాలికి రాలి నాకులు అంటాడు. అది ఆ రాలిపోయి నాకు దాని గురించి ఏం మాట్లాడదా? ఎగురుతూ పడితే అవసరం లేదు. ఊగి ఊయలేడు కొత్త. అరే ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రజలు చెప్తారు కదా. ఆయన అన్ని వర్గాలను సమూలంగా ధ్వంసం చేసినాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదు. నేను అందుకే ఒక 2 ఏళ్ళు ఆగితే ఎవరు అనేది చెప్తారు ప్రజలు. అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే మూటలు ఏవైతే ఢిల్లీకి మోస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ రాజకీయం అనేది ఒకటి జరుగుతుంది, సైకిల్ కాంగ్రెస్ జరుగుతుంది అని చెప్పేసి అంటే ఈయన కొత్త పలుకుతున్నాడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదా. ఏం చెప్తారు? ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక పార్టీ చెందిన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు చెందిన వ్యక్తి ఒకడే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే, టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే.
కాబట్టి ఒకడే వ్యక్తి 3 పార్టీల ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చాలా కన్ఫ్యూజ్లో ఉండు, ఆయన క్లారిటీ లేడు. దేన్ని ఉద్దేశించి మీరు ఈ మాట అంటున్నారు అసలు? ఆయన ఫస్ట్ ఎలా పని చేసిండు? బీజేపీ అని ఆయనే చెప్పి నేను చెప్పలే. నా స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, డిగ్రీ కాంగ్రెస్ పార్టీ, సేవ ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్పిన మాటలు ఆయన చెప్పింది. కాబట్టి 3 పార్టీలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒకడు ఆయన రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఇప్పుడేం చేయాలో ఆలోచన కాక అర్థం కాక ఢిల్లీకి ఈడికి తిరుగుతాడు. అంతిమంగా ప్రజలైనా ఇంటికి దింపుతారని కూడా నేను తెలియజేస్తున్నాను.